హాయ్ అండి. అసలు నాకు అర్థం కాక అడుగుతాను. మా ఇంట్లోనే ఇలా జరుగుతుంటదా? మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? అన్నం వండి, కర్రీ వండే టైం లేక కూర తీసుకురండి బయట నుంచి ఏదైనా కర్రీ తీసుకురండి అంటే ఏం తీసుకొచ్చారో తెలుసా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి మీరే. ఏంటి ఇది కూర అంటారా దీన్ని? ఇది అన్నంలో అసలు ఎలా కలుపుకోవాలని తెచ్చారో నేను నవ్వాలా? తిట్టాలా? లేకుంటే ఏంటా అనని నాకు అర్థం కావట్లేదు. లాలీపాప్స్ ఒకటి తీసుకొనొచ్చారు. చికెన్ వింగ్స్. నాకసలు దీన్ని ఎలా కలపాలి అసలు? పీసెస్‌తో కలుపుకొని తింటావా? ఉత్త పీస్ పెట్టుకొని ఇలా అద్దుకొని తింటావా అంటే, దాంట్లో గ్రేవీ ఉంటదంట లోపల. లోపల గ్రేవీ ఉంటది. ఆ గ్రేవీ ఏసి పెట్టంట. అసలు ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు మా హస్బెండ్ అయితే. లా నేను నేను అడిగినప్పుడు మాత్రం తీసుకురారు. నాకసలు తినే చాయిస్ ఉండదు చూడండి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చి ఇదిగో ఇలా ఏడిపిస్తూ ఉంటారు నన్ను. అన్నంలోకి ఈ కర్రీ అసలు ఆ గ్రేవీని చూస్తేనే నాకు కోపమొచ్చేస్తుందనమాట. అసలు చూడండి అది కలపమంటున్నాడు. ఆ కర్రీ తీసి కలుపు లోపల ఉంది గదా గ్రేవీ ఎందుకు అరుస్తున్నావు అనని అంటున్నారు. అసలు ఆ గ్రేవీ కలిపేదేంటండి? ఆ రైస్‌లోకి గ్రేవీ ఏంటి అది? అసలు ఎట్టుందంటే నోట్లో పెట్టుకుంటే అసలు ఏమనలేక ఆహా! అద్భుతం, అమోఘం అలా చెప్పాల్సొస్తుంది. అంత దారుణమైన సిట్యుయేషన్ అండి నాది. ఛ!